ఫ్రెండ్స్, షోల్డర్ దగ్గర కుట్టు ముందుకు వచ్చేస్తూ ఉందా? షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్తుందా? అయితే ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాల్సిందే. ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత లోతుని ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మన మెథడ్లో క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ ఇవ్వలేదు అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేనప్పుడు చెస్ట్ బరువుకి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి క్లాత్ ముందుకు లాక్కుంటూ ఉంటారు. క్లాత్ సరిపోదు కదా. ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేక బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్ని ఇలా ముందుకి లాక్కుంటూ ఉంటారు. అందువల్ల ఫ్రంట్ పార్ట్కి తగినంత క్లాత్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా కరెక్ట్గా సైడ్ జాయింట్ వైపు హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి స్టిచ్చింగ్ కోసం క్లాత్ అనేది కరెక్ట్గా ఇచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే సెట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ కుదిరింది అంటే బ్లౌజ్ కుదిరినట్టే కదా. ఇలా ట్రై చేయండి. ఎందుకు ఫ్రంట్ పార్ట్ కుదరదో చూద్దాం. డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. హెవీగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ డాట్ హైట్ అయితే ఎక్కువ ఇవ్వాలి, లేదంటే బరువుకి క్రిందికి జారిపోతుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.